శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? పేరు పేరున ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? మీరు ఏ జిల్లాలో ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారా? వైజాగ్లో ఉన్నారా? శ్రీకాకుళంలో ఉన్నారా? ఖమ్మంలో ఉన్నారా? కరీంనగర్లో ఉన్నారా? వరంగల్లో ఉన్నారా? విజయవాడలో ఉన్నారా? గుంటూరులో ఉన్నారా? మహబూబ్ నగర్లో ఉన్నారా? ఒంగోలులో ఉన్నారా? నెల్లూరులో ఉన్నారా? తిరుపతిలో ఉన్నారా? చిత్తూరులో ఉన్నారా? కడపలో ఉన్నారా? కర్నూలులో ఉన్నారా? విజయనగరంలో ఉన్నారా? అనంతపూర్లో ఉన్నారా? శ్రీకాకుళంలో ఉన్నారా? బెంగళూరు, మంచిర్యాల, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎలా ఉన్నారు? ఇందులో మీరు కుంభరాశి వారే అయ్యారు. కుంభరాశి గురించి మీకు తెలుసు కదండి. కుంభరాశి ఇది వాయుతత్వపు రాశి. కుంభరాశికి రాశ్యాధిపతి ఎవరండి? శనీశ్వరుడు. దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి. చూడండి ఎంత మంచి అదృష్టం కుంభరాశి. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే శనీశ్వరుడు కుంభరాశిలోనే 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 కుంభరాశిలోకి అడుగుపెట్టాడు. ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు శనీశ్వరుడు ఉంటాడు. ప్రతి రాశిలో ట్రావెల్ చేస్తాడు. అలాగా తనకు శత్రుల రాశులున్నాయి, మిత్ర రాశులున్నాయి, సమరాశులున్నాయి. ఇవన్నీ తిరుగుతూ 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 తన సొంత ఇంటిలోకి సేద తీరుతున్నాడండి ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిందంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. శనీశ్వరుడు చాలా గొప్పవాడండి. ఇప్పుడు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన వ్యక్తిని తప్పకుండా శిక్షిస్తాడు. ఒకవేళ అతను రికమెండేషన్ తీసుకొచ్చాడు, ఇతని కంటే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఇతను ఒక సిఐ అనుకోండి, ఉదాహరణకి డీజీపీ చెప్పాడు, అతను ఏం చేస్తాడంటే డీజీపీకి సమాధానం చెప్తాడు. సార్ నమస్తే, నేను మీ పాలకున్నే, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను సార్, మీరు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి నేను చేస్తాను, కానీ వీడు చేసింది తప్పు, వీడికి శిక్ష పడాలి, మీరు వీడిని తప్పించకూడదు. ఒకవేళ మీరు తప్పించాలని అనుకుంటే నేను ఈ సీట్లో ఉండను, నేను బయటికి వెళ్తాను, నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, మీకు నచ్చినటువంటి వారిని మీరు ఈ సీట్లో కూర్చోబెట్టి మీ పాలన మీరు కొనసాగించండి అని ఆ పై అధికారికి చెప్తాడు. సో శనీశ్వరుడు కూడా అంతే. ముల్లోకాలను పాలిస్తున్నటువంటి పరమశివుడు, ముక్కంటి శివుని దగ్గరికి వెళ్తే శివుడు ఎంతమందికైనా ఎన్ని అయినా కూడా అనుగ్రహం వరాలు ఇస్తాడు, కానీ శనికి మాత్రం అడ్డురాడు. ఎందుకయ్యా శనితోని మనకు ఈ తలనొప్పి? తన బాధ్యతను తనకు చెప్పాము, ఇంకా మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? మంచో చెడో, లాభమో నష్టమో తనే చూసుకుంటాడు, తనకు వదిలేసేయండి అని చెప్తాడు పరమశివుడు సైతం. అంతటి గొప్ప స్వభావి శనీశ్వరుడు. నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని హోమాలు చేయి, ఎన్ని యాగాలు చేయి, ఎన్ని వ్రతాలు చేయి, అసలు శనీశ్వరుడు వదిలిపెట్టాడు మిమ్మల్ని. శని పడితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి పట్టింది మరి శని? కుంభరాశి వారికి పట్టింది శని. చూడండి, కుంభరాశి వారికి పట్టింది ఏలినాటి శని. మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంది. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, అష్టమ శని కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఎస్, నిజమండి ఇది. దీనివల్ల ఏంటంటే డబ్బులన్నీ నష్టపోతూ ఉంటాం, ఆర్థికంగా వెనకబడిపోతాం, పనులన్నీ దగ్గరకు వచ్చి మిస్ అయిపోవడం, ఉద్యోగం కోసం చేస్తే 1 మార్కు 2 మార్కులు అంటారు, ఆ ఉద్యోగం అనేది కూడా మనకు చేజారిపోవడం, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మన ర్యాంక్ ఎక్కడో ఉండడం. ఇప్పుడు 2 మార్కులకే 1 మార్కు 2 మార్కులలో మిస్ చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే అది 10 మార్కులుగా మారిపోతుంది. 10 మార్కుల డిస్టెన్స్లో ఉంటాం. అంటే రోజు రోజు దినదినం డిస్టెన్స్ పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు, శని ప్రభావం ఒక్కసారి అటాక్ అయితే. కాబట్టి ఒక శనీశ్వరుడు ఒక్కసారి మాత్రం అనుగ్రహం కలిగిస్తాడండి. ఒకే ఒక సంవత్సరంలో మనకు 2.5 సంవత్సరాలు అనుగ్రహం ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తాడు, మన రాశులలో తిరిగినప్పుడు నేను నా సొంత ఇంటికి వచ్చినప్పుడు మీరు గెలవండి, అప్పుడు మీకు నేను న్యాయం చేస్తాను, అంతే కదా.
తన సొంత ఇంటికి వస్తే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వాడికి వచ్చినప్పుడు అతనికి కూడా అన్నం పెట్టవనంటే ఎవరు పెడతారండి? ఇప్పుడు నువ్వు బంధువు మా ఇంటికి వచ్చావు, నీకు నేను భోజనం పెట్టగలుగుతా. నువ్వు చెప్పినటువంటి 10 మందికి నేను భోజనం నేనెందుకు పెడతాను? నేను పెట్టలేను కదా. ఎలా ఎలా సాధ్యమవుతుంది ఇది? అలాగే శనీశ్వరుడు కూడా నేను ఒకరి ఇంట్లో నేను ఒక గెస్ట్గా వచ్చాను, ఇప్పుడు మీ కోరికలు నేను తీర్చాలంటే నేను తీర్చాను, నేను నా సొంత ఇంటికి వచ్చినప్పుడు మీరు రండి, అప్పుడు నేను సహాయం చేస్తాను అంటాడు. అదే సహాయము ఇప్పుడు చేస్తాడండి. కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. నేను ఎప్పుడైనా చెప్పానా 30 సంవత్సరాల నుండి మీకు ఎప్పుడైనా చెప్పానా శని హోమం జరిపించుకోండి, శని అనుగ్రహం పొందుతారు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పానా నేను? అసలు ఎప్పుడూ నేను చెప్పలేను అసలే. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిందే, తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోవాల్సిందే. మీరు శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుందండి. అందుకే ఆగస్టు 17వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఈ ఆగస్టు 17వ తారీఖున ఒక అద్భుతం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆగస్టు 17 1 + 7 8 ఇది శనికి సంబంధించిన సంఖ్య. చూడండి, ఆగస్టు మాసం ఇది 8వ నంబరు, ఇది శనికి సంబంధించిన సంఖ్య. 2024 మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. శనివారం శని త్రయోదశి, ఇది అద్భుతము. ఇన్ని అవకాశాలు, శని కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి మీరు పేరున ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ గురువు చతుర్థంలో ఉన్నారు, శని జన్మంలో ఉన్నారు, రాహు ద్వితీయంలో, కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉందండి. సో గురు, శని, రాహు, కేతువులు మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మీకు కుంభరాశి వారికి చాలా అదృష్టం కలుగుతుందండి. ముఖ్యంగా కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి కుంభరాశి గురించి. కుంభరాశి వారికి చాలా వరకు ఏం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే, కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో జన్మించి ఉండకూడదు. ఇది మెయిన్ ప్రధానంగా. డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చే నంబర్ కూడా 1వ నంబర్ అయి ఉండకూడదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా నేను చెప్తున్నాను కానీ ఏ అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు కుంభరాశిలో. తర్వాత ఇదే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానమైన వారికి ఎక్కువగా కలిగే ఇబ్బందులు అంతా ఇంత కాదండి, ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి. ఇంటికి మొదటి సంతానం అసలే ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి మొదటి సంతానం. ఒకవేళ భగవంతుడు పుట్టించిన దానికి, మేము భగవంతుడిని పుట్టించిన దానికి మేమేం చేస్తాము, ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మేము ఇంటికి మొదటి సంతానం అవ్వడం మాకు దురదృష్టం అంటారు. కానీ ప్రతి సమస్యకు ప్రపంచంలో ఉన్నటువంటి దానికి ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. పరిష్కారం లేకుండా అసలు ఎక్కడ ఉండదు. చూడండి, నువ్వు ఎక్కడైనా వెతకండి, ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఒక చోట మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, దొరకకుండా ఉండదండి. మనం కొద్దిగా ప్రయత్నించి ఒక 100 తాళాలలో ఒక తాళం కరెక్ట్ తాళం పెట్టాము, తాళం చెవి. 99 తాళాలు వెతికారు, ఒక్క తాళం అయితే అయిపోవు. కానీ ఆ 99 వరకే మీరు విరమించుకున్నారు. అబ్బాయి ఇంకా నేను చేయలేను, అసలు దీంట్లో తాళాలే లేవని మనం కొట్టిపడేస్తాం. నెక్స్ట్ వచ్చిన అతను ఫస్ట్ పెట్టే కీ తాళం పెట్టి తీయగానే అది డోర్ ఓపెన్ అవుతుంది. అంటే అదృష్టానికి దురదృష్టానికి ఉన్నటువంటి తేడా చూడండి. అదృష్టవంతుడు కష్టపడ్డాడు, కష్టం చేతికొచ్చే లోపే జారి కింద పడిపోయాడు. సో కుంభరాశి వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారు కొంచెం ఓపికగా వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటూ ఓపికగా ముందుకు వెళ్ళినట్టయితే శని అనుగ్రహం కలిగి వారు అదృష్టవంతులు అవుతారు. కాబట్టి మీకు శని ప్రభావం నుండి మీరు బయటపడాలంటే ప్రత్యేకంగా ఆగస్టు 17వ తారీఖున శని హోమం నేను తలపెడుతున్నాను. మీరు శని హోమానికి మీరు రానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించినట్టయితే సరిపోతాయండి. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి కంకణం పంపిస్తాను. శని ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అన్ని సంవత్సరాలు మీరు ఆ కంకణాన్ని ధరించండి. ఆ కంకణాన్ని ధరించడం ద్వారా శని మీ వైపు చూడడు. ఇంకా
మీరు చేసేటువంటి ప్రతి పనిలో అడ్డంకుగా మారడు శనీశ్వరుడు. కాబట్టి ఇలాంటి మంచి టైంలో కనుక మనం శని హోమం జరిపించుకొని ఆ కంకణాన్ని ధరించినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.